ఆరాధన అత్యున్నతుడా నీకే ఆరాధన 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 అత్యున్నతుడా నీకే ఆరాధన పాపం బాపెనయా నీ మరణ పునరుద్ధానమే నా రక్షణయా ఉన్నతమైన దేవా నా పాపం బాపెనయా నీ మరణ పునరుద్ధానమే నా రక్షణయా ప్రభునామంలో చేరువచ్చిన అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి 91వ కీర్తన మొదటి 2 వచనములు చదువుకుని ధ్యానం చేద్దాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం అన్న ఇంతవరకు మిమ్మల్ని ఆరాధన చేయట్లు మమ్మల్ని నడిపించినందుకై, మా ఆరాధనను అంగీకరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదువుకున్న లేఖన భాగంలో నుంచి మమ్మల్ని నాయన మీ వాక్యంతో మాట్లాడి బలపరచమని, స్థిరపరచమని, ధైర్యపరచమని, నెమ్మదిపరచమని, దీవించమని, ఇంకా మిమ్మల్ని ఎరిగినటువంటి వారు స్పష్టంగా తెలుసుకొని మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించే కృపను మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని, సమస్త విషయాల్లో మీకు మాత్రమే మహిమ కలిగినట్లుగా మీరే ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రము చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సోదర సోదరులారా, 91వ కీర్తన పైన ఏ విధమైన టైటిల్ లేకుండా ఉంది. మోషే గారు రాశారని అంటారు. దావీదు తన యొక్క అనుభవం నుంచి తెలియజేసినటువంటి కీర్తన అని కూడా అంటారు. ఈ 91వ కీర్తన మనం చదువుకున్న మొదటి 2 వచనములలో 4 విధాలైనటువంటి దేవుని సంబంధించినటువంటి టైటిల్స్ ని మనం చూస్తాం. ఆయన ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన ఒక నివాసంగా ఉన్నాడు, మనలను భద్రపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగనే దేవుడు 4 విధములైనటువంటి ఆశ్రయంలో ఉన్నటువంటి నీడని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా, మనలను కాపాడుతున్నటువంటి వాడుగా, ఆయన చల్లని నీడలో మనల్ని నడిపించేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఒక పెద్ద రాతి నీడ ఎలాగ చల్లగా ఉంటుందో అలాగ ఉన్నతమందున్నటువంటి దేవుని ఆశ్రయించిన వారికి లోక సంబంధించిన ఎటువంటి పాపపు వేడి తగలకుండగా ఆ నరకాగ్నిలో నుంచి తప్పించబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఆయన రాతి నీడ ఎలాగన ఉంటుందో అలాంటి చల్లని నీడను మనకు అనుగ్రహించిన వాడుగా, పగలు ఎండ దెబ్బ తగలకుండగా మేఘము ఆనాడు తన ప్రజలని ఇశ్రాయేలును నడిపించిందో, రాత్రి వేళ దారి చూపిస్తూ ఆ అగ్ని వేడికి హానికరమైనటువంటి సర్పములు, క్రూర మృగములు దూరం చేయబడుతూ మనను, ఆ ప్రజలను రక్షించినటువంటి దేవుని మనం ఎలాగైతే చూస్తున్నామో, ఆయన చల్లని రాతి నీడ క్రింద మనను ఆశ్రయంగా మనకి ఇచ్చి నడిపించే దేవుడిగా మనం చూస్తాం. రెండవదిగా ఆయన ఆరోగ్యవంతమైనటువంటి రెక్కల నీడ క్రింద మనకు సమస్త విధములైన రోగములకు ఆరోగ్యమును కలుగు చేసేటువంటి రెక్కల నీడను మనకు అనుగ్రహించే దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన హస్తము అనేటువంటిది చాపబడిన దేవుని దక్షిణ హస్తము అనేది యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి ఆయన చేతి గాయాలలో మనలను దాచుకున్నటువంటి చేతి నీడలో ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తాం. ఆకాశంలో అరిచేతంత మేఘం కనబడినప్పుడు పెద్ద వర్షం వస్తుందని చెప్పి త్వరగా వెళ్ళమని తన భక్తుని ఆదేశించినటువంటి దేవునిగా, అరచేతంత మేఘము అంత విస్తారమైన వర్షం కురిపించినప్పుడు దేవుని యొక్క చెయ్యి నీడ అంటే ఎలాగ ఉంటుందో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక పాదాన్ని సముద్రం మీద, మరొక పాదాన్ని భూమి మీద, ఒక చేతిలో తెరువబడిన పుస్తకాన్ని పట్టుకొని రెండవ చేతితో తన భక్తులను పిలుస్తున్నటువంటి దేవునిగా, మేఘాన్ని వస్త్రంగా ధరించుకొని
ఇంద్రధనస్సును కిరీటంగా పెట్టుకున్నటువంటి దేవునిగా, అలాంటి చేతిని మనం చూసినప్పుడు సర్వలోకములో ఉన్న విశ్వాసులైన ప్రతి ఒక్కరిని తన చేతి నీడ క్రింద ఎలాగున ఆయన కాపాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ నీడ మనం చూస్తే చెట్టు నీడ. మనుష్యుల ఆయుష్కాలానికంటే ఎంత ఉన్నతమైనటువంటి ఆయుష్కాలాన్ని కలిగి తరతరములకు రకరకములైనటువంటి వాటిని తట్టుకొని తనలో ఉన్నటువంటి జీవవాయువును, ఆ చల్లని నీడను ఎండవేళలో ఎలా ఇస్తూ ఉందో, మనుషులకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి ఆ దేవదారు మ్రానులు లాంటి చెట్లు ఎలాగున్న నీడని ఇస్తూ ఉంటున్నాయో, యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ, ఆ మొద్దు నుంచి తీయబడినటువంటి సిలువ నీడ మనకు పాప క్షమాపణనిచ్చి, సిలువలో తన కార్చిన రక్తము ద్వారా రక్షించి, సిలువ నీడలో మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నట్లు ఈ 91వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఏవైతే ఆ వాక్య భాగంలో ఉన్నవో అవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మనకున్నటువంటి భద్రతను గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు మన మనస్సు పూర్తిగా అలాంటి జీవము కలిగిన దేవుని ఆశ్రయించాలని ఎవరికి మాత్రం కోరిక పుట్టదండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలను అంత భద్రంగా కాపాడేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా ఆ వాక్య భాగంలో చూస్తుంటున్నాం. ఈ రోజున నేను మీతో పంచుకోవాలన్నటువంటి తలంపు ఏంటి అంటే, ఇంగ్లీష్లో చెప్తే చాలా బాగుంటుందని అలాగా సిద్ధపరుచుకున్నాను. వాక్యం అంతా ఒకవేళ ఈ చెప్పబడినటువంటి సందేశం అంతా మర్చిపోయినా ఈ టైటిల్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 91వ కీర్తనలో ఎలాగున్నా దేవుని టైటిల్స్ 4, దేవుని షాడోస్ 4 ఎలాగైతే మనం మనసు లోపలికి తీసుకున్నామో, అలాగనే ఈ టైటిల్ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన దైనందిన జీవితంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచినటువంటివే ఆయన ఆత్మ ద్వారా, దేవుని నడుపుదల ద్వారా ప్రభువు మాట్లాడుతుంటుండగా దీనుడనైనా కేవలం నేను నా నోటిని ఆయనకు అప్పగించి మీతో ఇవి పంచుకుంటున్నాను. ఆ అంశం ఏంటి అంటే సేఫ్టీ అండ్ క్రాఫ్టీ. సేఫ్టీ అంటే భద్రత, క్రాఫ్టీ అంటే కపటం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు క్రాఫ్ట్ ఆర్ క్లాస్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో నాకు కనపడట్లే. ఎక్కడ ఏమన్నా టీచర్లు చెప్పాలి, 10th క్లాస్కి వెళ్ళేవాడు. క్రాఫ్ట్ టీచర్ అనే ఒక టీచర్ని కేటాయించేవాడు. పిఈటి టీచర్ అనే ఒక టీచర్ని కేటాయించేవాడు. లైబ్రేరియన్ అని ఒక టీచర్ని అక్కడ కేటాయించేవాళ్ళు. గొప్ప గొప్ప రచయితల యొక్క బుక్స్ చదివే పుస్తకాలతో పాటుగా గవర్నమెంట్ లైబ్రరీస్లో దొరికేటివి స్కూల్స్లో కూడా చదువుకొని ఇచ్చేదానికి అందుబాటులో ఉండేవి. జ్ఞానవంతులైనటువంటి పిల్లలు కనబడితే ప్రత్యేకమైన శ్రద్ధను కొంతమంది టీచర్స్ వారి విషయంలో చూపించి మరింత నాణ్యతను వారు కలిగి ఉండేటట్టుగా వారితోటి వారి యొక్క జ్ఞానాన్ని పంచుకునేటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో క్రాఫ్ట్ టీచరు, క్రాఫ్ట్ పీరియడ్ లేదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే మంచిదే, కానీ లేదు. క్రాఫ్ట్ అనంటే ఒక లేనటువంటి దానిని ఉన్నది అనేటట్లుగా తయారు చేసి దానిని చూచినప్పుడు మిగతా వాళ్ళ మనసులో ఉన్నది మర్చిపోయి దాని మీదనే వాళ్ళ మనస్సు కేంద్రీకరించేటట్టుగా చేయడము అనేటువంటి భావంగా క్రాఫ్ట్ అనేటువంటి దాన్ని మనం చూస్తాం. ఉదాహరణకి మన విజయవాడ పట్టణంలో ఉన్న లేపాక్షి, విరూపాక్షి అక్కడికి వెళ్ళి మనం చూస్తే మన మనస్సులను ఆకర్షించేటి, ఆకట్టుకునేటువంటివి ఎన్నో
రకాలైనటువంటి శిల్ప కళలను, క్రాఫ్ట్ను మనం చూడగలుగుతాం. కానీ ఆ భావంతో నేను దేవుని వాక్యంలో చూడలేదు. కానీ ఒక మనిషిలో ఉన్నటువంటి దేవుని సంబంధించినటువంటి ఆలోచనలను, దేవుని కొరకు నిలిచి ఉండాలి అనేటువంటి ఆ స్థిరమైనటువంటి మంచి స్వస్థ బుద్ధిని అపవాది ఏ రకంగా ఆ దేవుని బిడ్డలో ఉన్న తలలో నేను నా యొక్క కుయుక్తితోటి ప్రవేశించి, నా కపటమైనటువంటి మనసుతోటి ప్రవేశించి పైకి కనబడకుండా ఎంతో ఆకర్షణీయంగా ఉండి ఆ దేవుని బిడ్డ యొక్క దేవుని పట్ల ఉన్న మంచి మనస్సును చెడగొట్టాలి అనేటువంటి ఆలోచనే నేను తీసుకున్న రెండవ పదంలో ఉన్న క్రాఫ్టీ అనేటువంటిది. చాలా అసహ్యం అనిపిస్తుంది కదా, చాలా భయంకరం అనిపిస్తుంది కదా. నేటి దినాలలో యువతను పాడు చేసేటువంటి సాతాను యొక్క తంత్రాలు ఎలా ఉంటాయి అనంటే, ఆది కాండము 3వ అధ్యాయము 5-6 వచనములలో మనం ఈ రీతిగా చదువుకుంటాం. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునైనట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినను. నేను ధ్యానం చేసినటువంటి ధ్యానంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటి అనంటే, ఒక సంపూర్ణమైనటువంటి అబద్ధము మనిషికి కీడు చేయదు. ఎందుకంటే అది అబద్ధము అని అర్థమవుతుంది, సత్యాన్ని అన్వేషిస్తాడు. కానీ సగము అబద్ధము కనుక ఎవరైనా మాట్లాడితే దాని నుంచి తప్పుకునేదానికి చాలా కష్టం. ఇక్కడ అపవాది సంపూర్ణమైన అబద్ధాన్ని చెప్పకుండా సగము అబద్ధాన్నే చెప్తాడు. దేవుడేమో మీరు చస్తారు అది కనుక తింటే అని చెప్తే, అపవాది ఏం చెప్తున్నాడు అక్కడ సాతానుడు, మీరు చావనే చావరు, ఇంకా కల్పించి దేవదూతల్లాగా మారిపోతారు అని చెప్తున్నాడు. నేను ఆ వాక్య ధ్యానంలోకి వెళ్ళట్లా, సగము అబద్ధముతోటి నా శరీరంలో సగము అని పాట పాడిన ఆదాముకు దేవుడిచ్చినటువంటి సాటి అయిన సహాయము ఇక్కడ సోదరులు నన్ను మన్నించాలి. సగము అబద్ధము లేక సగభాగమైనటువంటి స్త్రీ సగము అబద్ధాన్ని నమ్మి సంపూర్ణమైనటువంటి దాంపత్య జీవితంలో ఉండాల్సినటువంటి తను ఆదాము లేనటువంటి సమయంలో స్థలములో ఉన్నందువలన సగము అబద్ధాన్ని తప్పించుకోలేని స్థితిలో బలైపోయింది. ఆ పండును తిన్నది ఆదాము కూడా ఇచ్చేసింది. సగాన్ని నమ్ముకొని పరిపూర్ణమైనటువంటి దేవుని పరిశుద్ధతను ఆదాము కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సగము అబద్ధము ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం అది చాలా ప్రమాదకరంగా, తప్పించుకోవడానికి వీలు లేనట్టుగా ఉంటుంది. అది ఈ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మన యొక్క భద్రత, ఆ భద్రతను ఎలాగున ఈ క్రాఫ్టీ అనేటువంటి పదము మన మనస్సులో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న మంచి అభిప్రాయాన్ని పాడు చేయడానికి అది పని చేస్తుంది అనేది మనం చూస్తాం. కాబట్టి మొదటి మాట ఏంటంటే సేఫ్టీ, రెండవ మాట క్రాఫ్టీ. మనకు సేఫ్టీ కావాలి కానీ క్రాఫ్టీ అక్కర్లేదు. సేఫ్టీ కౌన్సిల్ అని మనం చూస్తాం. అన్ని విధాలైనటువంటి లోకంలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ మనం పాటించాల్సినటువంటిది ఏంటి? సేఫ్టీ. రైల్వేస్లో జాయిన్ అయ్యేటప్పుడు మొట్టమొదట క్వశ్చన్ ఏది ఇస్తారంటే,
ఎన్ని లక్షల సార్లు ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఎప్పటికీ ఉండే ఒకే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వాట్ ఆర్ ది సేఫ్టీ ఐటమ్స్ ఇన్ ది లోకోమోటివ్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. లోకోమోటివ్ లో ఉన్నటువంటి సేఫ్టీ ఐటమ్స్ ఏంటి అనేది కనుక నేర్చుకుంటే ఫస్ట్ దానికి టిక్ చేస్తారనమాట. అంటే నేను పనిచేసి రిటైర్ అయినటువంటి దానిలో ఒకటి మీకు చెప్పాను. అలాగున మన ఇంట్లో ప్రవేశించేటప్పుడు, తలుపు వేసేటప్పుడు, తీసేటప్పుడు, మన వెహికల్ని నడిపించేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళే సమయము, విడిచి ఇంటికి వచ్చేటువంటి సమయము, ఆఖరికి భార్యతో సంప్రదించేటువంటి సమయము, పిల్లలతో మసలుకునేటువంటి సమయము, పెద్దలతో మసలుకునే సమయము, మన నాలుకను జాగ్రత్తగా చూసుకునే సమయం. నేను కొన్నే మీకు చెప్తున్నాను, మీ మనసులో ఇమాజిన్ చేసుకోండి ఎన్ని రకాల సేఫ్టీని మనం పాటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇందాక ఆరాధనలో సహోదరుడు చెప్పినట్టుగా ద కాస్ట్లీయెస్ట్ థింగ్ టు ఎ మ్యాన్ ఈజ్ లైఫ్ కదా. The highest possession to the believer is God himself. ఎందుకంటే ఆయన మనకు నివాసంగా ఉన్నాడు కాబట్టి. ఒక విశ్వాసికి దేవుని నివాసము అనేది కనుక దొరికితే ఈ లోకములో అద్దె ఇంట్లో ఉండవచ్చు, సొంత ఇంట్లో ఉండవచ్చు. మన దేహమే ఒక అద్దె ఇల్లు లాంటిది, ఎప్పుడో ఒకసారి దీన్ని విడిచిపోవాల్సిందే. కానీ ద గ్రేటెస్ట్ పొసెషన్ ఇన్ ది లార్డ్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ హోమ్. ఆయనే మనకు నివాసంగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. ఆ నివాసంలోనికి మనం ఎలాగున వెళ్ళాలి అనేది సేఫ్టీ అనే ఆ మాటలో సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. కాబట్టి మనం సేఫ్టీగా ఉండాలంటే ఎక్కడికి పరుగెత్తి సురక్షితంగా ఉండాలి? పరుగు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక దుర్గముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకములో నీతిమంతులు ఎవరు అంటే ఎవరు లేరు, ఒక్కరు కూడా. యేసు ప్రభు రక్తము ద్వారా తీర్చబడినటువంటి నీతిమంతులము మనకి ఈ లోకంలో భద్రత అంటూ ఉండనే. ఎక్కడ మన భద్రత, సేఫ్టీ అనంటే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఎందులోనికి? యెహోవా నామము బలమైన దుర్గం. దేవుని పిల్లలమైన మనకు ఆయన యొక్క నామమే బలమైన దుర్గం. నేను ఒకసారి నైట్ డ్యూటీలో, అంటే సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా డ్యూటీ చేసి 12-1 గంట మధ్యలో ఆ రైల్వే క్వార్టర్స్ లో నుంచి పెజ్జోనిపేటలోకి వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఒక గుంపు కుక్కలు నా మీద పడ్డాయి. ఒక్కడనే వస్తున్నా, సైకిల్ దొక్కుతున్నా. అప్పట్లో కొత్తగా పెళ్ళై ఉంది. ఆ సైకిల్ దొక్కుంటూ ఆ డ్యూటీలో నుంచి వస్తా ఉంటే ఒక్కసారి గుంపు పైన పడ్డాయి. అప్పుడు నాకు ఏమి అనిపించిందంటే, అవి ఎట్లాగా మొరుక్కుంటూ ఒక్క క్షణంలో నాకు కనబడకుండా ఉండి చీకటి నుంచి వచ్చాయో, ఆ చీకటిలో అప్పట్లో అన్ని స్ట్రీట్ లైట్లు కూడా లేవు. సైకిల్ తొక్కుంటూనే వెళ్తా ఉన్నాను. ఏసయ్యా అని పెద్దగా అవి భయపడి అక్క వెళ్ళిపోయేమో నాకు తెలియదు, కానీ ఒక్కటి కూడా నన్ను ముట్టుకోలేదు. ఉండే అప్పుడే దడదదా కొట్టుకుంది. ప్రభువా నీకు స్తోత్రం అనుకొని సైకిల్ దిగేసి వాళ్ళ స్నేహితుల్లాగా చిన్నగా నడిపించుకొని కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి సైకిల్ దొక్కుని నేను వెళ్ళాను. ఏ దేవుని యొక్క నామాన్ని గురించి చెప్పడానికి ఆ మాట ఉపయోగిస్తుంది. యెహోవా నామము మనకు బలమైన దుర్గము. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఆ నామాన్ని మనం ఆశ్రయించినప్పుడు, అది ఎలాంటి నామము అంటే, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు అంటే, ఈ నామము ఎక్కడున్న నామము? పైనున్న నామం.
అన్ని నామముల కన్నా పైనున్న నామం, ఉన్నతమైనటువంటి నామం. ఆ ఉన్నతమైన స్థితి నుంచి మన కొరకు తగ్గించుకుని వచ్చాడు, కానీ ఆయన మృతుడయ్యాడు, కానీ తిరిగి ఆయన లేచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సజీవమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు. చాలా మంది పేర్లు సమాధితో అంతమైపోతాయి, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుని యొక్క నామము సజీవమైనటువంటి నామం, పిలిస్తే పలికేటువంటి నామం. కనుక దేవుని వాక్యములో మనం చూస్తున్నటువంటి ఈ మాటలో ఆయన యొక్క సన్నిధిని, మహోన్నతిని, చాటును, నివాసం కనుక ఏర్పాటు చేసుకుంటే, ఆ సర్వశక్తిని నీడను కనుక మనం విశ్రమిస్తే అది మనకి ఎంతో ఆశ్రయంగా ఉంటుంది. ఆయన మనకు దుర్గంగా ఉంటాడు, కోటగా ఉంటాడు. మనం నమ్ముకున్నటువంటి ఆ నామము మనలను సంరక్షిస్తుంది, కాపాడుతాడు ఆయన అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవ మాటలో మనకున్నటువంటి పరిస్థితిని, ఆ కపటమైనటువంటి పరిస్థితిని అనేటువంటి దానికి ఒక వచనం మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇందాక మనం చూచిందే లేఖనం నుంచి మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ మనకు తెలియజేసినటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ దినాలలో కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు, విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలాగున ఉంది అంటే, మరొక యేసుల గురించి బోధ చేస్తున్నటువంటి అబద్ధ బోధకులు ప్రారంభ సంఘములో, కొరింథీ సంఘములో ప్రవేశించారు. పౌలు గారు గతములో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి అధికారం పొందుకున్నటువంటి వాడుగా క్రైస్తవులను హింసించినటువంటి ఆ సమయంలో ఎలాగునున్నాడు అనేటువంటి పరిస్థితులన్నీ మర్చిపోయి, అంత ఉన్నతమైనటువంటి విద్యావంతుడైన పౌలు గారు ఎంత దీనుడుగా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని నమ్మి పట్టబడి, క్రీస్తు కొరకు నేను చావైనా నాకు లాభమే అని చెప్పి దీనుడిగా సువార్తను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాంటి దీనత్వముతో కూడినటువంటి వర్తమానాలను వీళ్ళు వినడానికి ఇష్టపడట్లేదు. అందుకనే వారికి అనుకూలమైనటువంటి అబద్ధ బోధకులను ఏర్పాటు చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంత దీనంగా, ఇంత మరి ఏదో పోగొట్టుకునేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి విధానాన్ని నచ్చక, ఎప్పుడూ మనను జయమే వరిస్తుంది అనేటువంటి, ఎప్పుడూ సమృద్ధి మనలో ఉంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి కొత్తదైనటువంటి రీతిలో వాళ్ళు బోధిస్తున్నందువలన, అందుకోసం పౌలు గారు హెచ్చరిస్తూ, గతములో ఎలాగున్న సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని నేను భయపడుచున్నానని పౌలు గారు సెలవిస్తారు. సర్పాన్ని గురించి 2-3 క్షణాల్లో మనం తెలుసుకోవాలి అనంటే, సర్పాన్ని గురించినటువంటి ఆ యొక్క సర్పము యొక్క మనస్సు, దాని యొక్క స్థితిని గురించి మనం చూస్తే, ద గ్రేటెస్ట్ క్రియేచర్, ద డేంజరస్ట్ క్రియేచర్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ స్నేక్. దేవుని వాక్యంలో సాతానుడు ఆ సర్పాన్ని ఎంచుకున్నాడు. సర్పాన్ని గురించి దేవుని వాక్యంలో ఎలాగ మనం చూస్తామంటే, పావురము నిష్కళంకంగా ఉంటుంది, పాము అయితే వివేకంగా ఉంటుంది అన్నట్టు. చాలా పెద్దదైనటువంటి పాము కొద్దిపాటి చెత్త కనుక కనబడితే మనలను చూచిందంటే, మనకు తెలియనటువంటి కాళ్ళ దగ్గర చెత్తలో అది దాక్కునేటువంటి స్వభావము, దాని యొక్క స్థితి ఇన్బిల్ట్ అలా ఉంటుంది అనమాట. మనకు తెలియకుండా మనను మోసగించడానికి ఎంతైనా అది ప్రయాసపడుతుంది.
నైట్ డ్యూటీ చేసి తెల్లవారుజామున బ్యాగ్ విరుచుకున్నామని అందకపోతే పైకి తీసుకుంటా ఉన్నాం. అది విరిచి కింద పడేస్తేనే చిన్న కసువు ఉంది అక్కడ. ఆ ఆ పుల్ల ఎంత దూరం కాళ్ళ దగ్గరే పడింది. అది అట్లా పడిందో లేదో ఇంత పొడుగు గోధుమ వన్నెగల నాగుపాము ఆ పక్కనే ఉండింది, నాకు తెలియదు. ఒక్క సెకండ్ కూడా చాలదండి, అట్లానే అదే చెత్తలోకి వెళ్ళిపోయింది. నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక్కరో కూడా కనబడట్లే, చెత్త కదిలినట్టు కూడా కనబడట్లేదు వెళ్ళిన తర్వాత. అలాంటి భయంకరమైనటువంటి దేవుడు అప్పుడు కూడా నన్ను తప్పించి కాపాడాడు. అలాంటి భయంకరమైనటువంటి డేంజరస్ క్రియేచర్ అనేది పామును గురించి మనం చూస్తాం. మొట్టమొదట మానవుని పాపంలోకి పడవేయడానికి సాతాను ఎంచుకున్నటువంటి టూల్గా మనం చూస్తున్నాం. లోకంలో దేవుని వాక్యంలో నుంచి, ఆ సరళతలో నుంచి మనము తప్పించబడేటువంటి మన మనసులో ఏదైతే దేవుని పట్ల మంచి స్వభావము ఉందో దానిని మనకు తెలియకుండా ఈ క్రాఫ్టీ అనేటువంటి మనసు కలిగినటువంటి ఏదైనా సరే, మనకు కంటికి ఆకర్షణ 3 రకాలు చెప్తారు చూస్తారా, రంగు, రుచి, ఇంకోటి ఏంది చిక్కదనం. అలాగున మనల్ని మోసగించడానికి 3 విధాలుగా ఆ సర్పము ద్వారా సాతానుడు హవ్వను మోసపరిచాడు కదా. ఏంటి ఆ 3 రకాలు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కాబట్టి ఈనాటి మన యొక్క అంశంలో మనం ధ్యానం చేసాము సేఫ్టీ, క్రాఫ్టీ. సేఫ్టీ అంటే దేవుని భద్రత, క్రాఫ్టీ అంటే సాతాని కపటము అనేది మనం జ్ఞాపకం పెట్టుకొని ఏ రకంగానైనా మన మనస్సులను చెడగొట్టి తన స్వాధీనంలోనికి తెచ్చుకొని దేవుని పరిశుద్ధతను విడిచిపెట్టేదానికి మనకు మనమే తొలగిపోయేటువంటి ప్రమాదము వచ్చి, కాబట్టి మనం ఏం చేయాలా? మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు గారు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటుంది, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మరింగుదునా అని వెదగుచ్చు తిరుగుచున్నాడు అనే మాటని మనం చూస్తున్నాం. అలాంటి సాతాను సంబంధించినటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అని చేత మనము జాగ్రత్తగా ఉండాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని ప్రార్థన, దేవుని వాక్యము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ దేవునితో ఎప్పటికప్పుడు మన యొక్క రిలేషన్షిప్ని పెంచుకుంటూ, సంబంధాన్ని పెంచుకుంటూ, ఆ పరిశుద్ధులైనటువంటి దేవుని, మహోన్నతులైన దేవుని చాటున మనము నివాసం ఉంటూ, ఆయన మనకు ఆశ్రయంగా, కోటగా నమ్ముకున్నటువంటి దేవుడుగా ఉండగా ఆయనను ఆశ్రయించి ఈ లోకంలో జీవించినంత మటుకు మనం ఉండాలి. దాని తదనంతరము ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రభు చెంత మనం నిత్యము జీవించే కృపను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఈ ధ్యానమంతా ధ్యానం చేసిన తర్వాత ఎలాగా ప్రతి సెకండ్ ఇంత జాగ్రత్తగా, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని నెగటివ్ పాయింట్ వస్తుంది కదా తప్పనిసరిగా. ఇలాగ ఉంటే ఏంటి ఇంకా ఫ్రీడము అన్నట్టుగా ఉండి లోకంలో వారికి నచ్చినటువంటి విధానాన్ని ఎంచుకునేటువంటి ఈ దినాల్లో మనం ఎంత శ్రద్ధ కలిగి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే, నేను దీని గురించి ఆలోచన చేసినప్పుడు పాజిటివ్, నెగటివ్ నాకేమనిపించిందంటే, దేవుడు మానవ జీవితానికి ఇచ్చిన ఈ శరీరము, ఈ లైఫ్ అనేది ఒక్కసారే ఇస్తాడు ఆయన. మళ్ళీ ఈ శరీరము, ఈ లైఫ్ అనేది ఇంకా. అందుకని నాకేమనిపించిందంటే, న్యాయమే ప్రభువా, ఇక్కడున్న నీ వాక్యాన్ని బట్టి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికి ఈ శరీరాన్ని వదిలిపెడతాం కదా, మట్టికి మట్టి అయిపోతుంది. తర్వాత ఎంత పాజిటివ్గా మీతోటి మరణమే లేనటువంటి స్థితి, దుఃఖమే లేనటువంటి స్థితి, ఏడుపు కన్నీరు లేని స్థితి,
సముద్రము లేని స్థితి అంటే ఈ లోక జీవన వ్యాపారాలు చేయాల్సిన పని లేకుండా ఉండే స్థితి. కేవలము నిశ్చింతగా నిన్ను చూచుకుంటూ, నీలో ఆనందిస్తూ, నిన్ను స్తుతిస్తూ ఉండడమే కదా. కాబట్టి ఈ కొద్దిపాటి సమయంలో ఇలాగ జాగ్రత్తలు తీసుకుంటే ముందున్నటువంటి ఎంత విస్తారమైన లైఫ్ కదా, అది మనం ఆలోచన చేయాలి. అంతేగాని ఈ లోకంలో అన్ని రిస్ట్రిక్షన్స్ అయినాయా మీ మందిరానికి వస్తే అని అనుకోకండి దయచేసి. కొద్ది కాలమే ఈ శ్రమలు, మహిమైతే ఎంతో కాలం ఉండేది. అలాగ నా ప్రభు యొక్క సన్నిధిలో ఈ సేఫ్టీ, క్రాఫ్టీ అనేటువంటి 2 మాటలు విని మనం ఉంటుండగా ఇంకా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించుకున్నామంటే శరీరము తాత్కాలికమైంది. ఈ లోకంలో శరీరానికి సేఫ్టీ ఒకవేళ మనం అనుకున్నట్టుగా లేకపోవచ్చేమో, కానీ మరణమే లేనటువంటి ఆత్మ సురక్షితంగా దేవుని చెంత ఉంటుంది అనేది మనం మనసులో ఉంచుకొని ప్రభు కొరకు ఆయనతో ప్రార్థన ద్వారా సహవాసం చేస్తూ, వాక్యం చదవడం ద్వారా, ఆయన మాటలు వింటూ, వాటి ద్వారా ఈ లోకంలో జీవిస్తూ, ఆయన నామాన్ని ఆశ్రయంగా పొంది మనం ఈ లోకంలో ముందుకు సాగడానికి ఈ చిన్న మాటలు మనకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ.